నమస్తే. ఆర్జీవి ఆయన సినిమా స్టార్ట్ చేస్తున్నానని ప్రకటించిన సంచలనమే, సినిమా తీస్తున్న సంచలనమే, సినిమా రిలీజ్ చేసిన సంచలనమే. ఈ కరోనా టైంలో సినిమా తీయడం పక్కన పెడదాం, రిలీజ్ ఎలా చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇసుక తిప్పుల మీద ఒక పోర్న్ యాక్ట్రెస్తో క్లైమాక్స్ అనే సినిమా తీసి ఏ థియేటర్తో సంబంధం లేకుండా తానే ఒక ఓటీటీ థియేటర్ని క్రియేట్ చేసుకుని రిలీజ్ చేస్తూ ఉన్నారు. కరోనాతోటి అందరూ భయపడుతుంటే కరోనాను ఒక సినిమా తీసేస్తారు. ఈ క్లైమాక్స్ అండ్ కరోనా విశేషాలు ఏంటి అండ్ కరోనా గురించి ఆర్జీవి ఏమనుకుంటున్నారు, ఆయనతోటి మాట్లాడదాం. హైరామ్ గారు బాగున్నారని అడగకూడదు, కరోనా వైరస్ దయవల్ల బాగానే ఉన్నట్టు. యాక్చువల్గా బాగున్నాను, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే లాక్డౌన్ పెట్టక ముందు కానీ ఎక్కువ పని చేస్తుంది. కాదు సార్, అందరూ బాగాలేదని చెప్తున్నారు కరోనా వల్ల, మీరు కరోనా వల్ల బాగుందని చెప్తున్నారు. ఎలా బాగుంది మీకు? ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఫైనల్గా ఏది జరిగిన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలనేది మీ మీద డిపెండ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ప్రతి దాంట్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ అయినా సరే. కరోనాని ఎట్లా చూస్తున్నారు రామ్ గోపాల్ వర్మ? సింప్లిస్టిక్లీ స్పీకింగ్, అంటే మనం ఉన్న పరిస్థితులు కానీ, మనం పుట్టిన పరిస్థితి కానీ, మన సోషల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, అందరికీ రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని థ్రెట్స్ ఉంటాయి, కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి జాయిన్ అయింది అంతే. వన్ మోర్ థింగ్. సో అది అలా తీసుకుంటే తప్పిస్తే యూ క్యాన్ డీల్ విత్ ఇట్. ఇప్పుడంటే లాక్డౌన్ ఎత్తేసారు, అంతా సింపుల్గా ఉంది, ఓకే. బట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, అంటే 1 month బ్యాక్ చూసినట్లయితే మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, ఇంటికే వర్క్ ఫ్రమ్ హోమ్. అప్పుడు మీరు ఏం చేశారంటే ఈ మాస్కులు శానిటైజర్లు వాడారా లేకపోతే రూల్స్ బ్రేక్ చేశారా? నేను బేసిక్లీ ఐ స్టేషన్ ఇన్ మై ఆఫీస్ ఆల్ దిస్ టైం. ఒకటి. రెండోది, నా ఆఫీస్ ఒక 3 floor బంగ్లో. సో దీంట్లో చాలామంది నా స్టాఫ్లో పెళ్ళి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆఫీస్లో ఉంటారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ హోమ్. ఇది ఆఫీస్ కమ్ హోమ్ మా అందరికీ. స్టాఫ్ అంతా మీ దగ్గర ఉన్నారు కాబట్టి. సో మోర్ ఆర్ లెస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ వే. అఫ్ కోర్స్ అవుట్డోర్కి వెళ్ళాం. కరోనా వైరస్ సినిమా ఉంది, అది మొత్తం ఇండోర్లో షూట్ చేసాం. అది బేసిక్గా. ఇది నాకు డౌట్, కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత షూట్ చేశారా, లాక్డౌన్ బిఫోర్? ఆబ్వియస్లీ లాక్డౌన్ కంటే బిఫోర్ అయితే షూట్ చేశాను. లాక్డౌన్లోనే. దాని కారణం ఏంటంటే అసలు సినిమా లాక్డౌన్ స్టోరీ. అవును, లాక్డౌన్ పెడతారు అని తెలియక ముందు ఎలా చేస్తున్నది, లాక్డౌన్ పెట్టిన తర్వాత ఒక ఫ్యామిలీ పడే ఒక ఆస్పెక్ట్ అనేది స్టోరీ. మరి రేపు రిలీజ్ చేస్తే సినిమా రూల్స్ బ్రేక్ చేశారేమంటారు లాక్డౌన్? ఇప్పుడు రూల్స్ కూడా ఏముంది, గవర్నమెంట్ 6 feet డిస్టెన్స్ అంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంది, శానిటైజర్స్ వాడాలంది, ఇలాంటివి వగేరే అవన్నీ మేము పాటించాం. ఈ లాక్డౌన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఫెయిల్యూర్ అనుకుంటున్నారా, సక్సెస్ అనుకుంటున్నారా? ఎందుకంటే కరోనా మీద సినిమా తీశారు కాబట్టి. నా ఫీలింగ్ అది ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు నాకు చాలా సింపుల్ ప్రూఫ్ ఏంటి, ఒక పర్టికులర్ టైంలో కేసీఆర్ గారు పారాసిటమాల్ వేసుకుంటూ ఉన్నారు, దండం పెట్టినా రాదన్నారు. జగన్ కూడా అలాంటిది ఏదో అన్నారు, వాడేశారు కదా కూడా. డొనాల్డ్ ట్రంప్ అన్నాడు, లీడర్స్ అన్నారు, అందరూ అన్నారు. వాళ్ళే మళ్ళీ ఇంకొక రోజు చాలా చాలా డేంజరస్, బయటకు రావడానికి వీల్లేదు అన్నారు. మళ్ళీ ఇంకో రోజు కరోనాతో జీవించాలి ఇంకేం, విచ్ బేసిక్లీ మీన్స్ ఎవరికేమీ తెలియదు. ఇప్పుడు ఇంత రైజ్ అయిపోయింది కేసెస్ అన్ని చోట్ల. లాక్డౌన్ పెట్టడం వల్ల ఇంతే జరిగింది, లేకపోతే ఇంకా ఎక్కువ అని ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. రెండో ఆర్గ్యుమెంట్ ఏమో లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఇదే పెరిగేదని. అది ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? ఫైనల్గా నోబడీ కెన్ ప్రూవ్. స్పెక్యులేషన్, ఏదైనా స్పెక్యులేషన్. రైట్. మూవీ విషయానికి వద్దాం. ఫస్ట్ అంటే 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి క్లైమాక్స్, రెండోది కరోనా. క్లైమాక్స్ విషయానికి వద్దాం. పోన్ సినిమా తీస్తాడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ఒక కామెంట్. ఇప్పుడు పోన్ సినిమా అనేది బై డెఫినేషన్ ఇట్ షోస్ ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ యాక్ట్, ఇది జెంటల్స్ అని చూపిస్తారు, విచ్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. క్లైమాక్స్ ఈజ్ యాక్చువల్లీ హారర్ యాక్షన్ ఫిల్మ్, అది అనే జానర్ లెవెల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సెట్ ఇన్ ఏ డెజర్ట్. ఎందుకంటే ఎప్పుడు హారర్ సినిమాలు మీకు ఒక బంగ్లోలో, గ్రేవ్ యార్డ్స్లో, డార్క్ ప్లేసెస్లో తీస్తారు. ఐ వాంట్ టు మేక్ ఎ హారర్ ఫిల్మ్ ఇన్ ఏ డెజర్ట్ వేర్ ఐ కెన్ సీ ఫర్ ఎవర్. సో ఈ మూవీకి సంబంధించి అంటే ఫ్యూజన్ అనుకోవచ్చా మూవీని? లైక్ అంటే ఒక పోర్న్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఫీచర్ ఫిలింలో ఎమోషన్స్ ఎక్కువ ఉండి, లైక్ యూనో ఆ అమ్మాయి పలికించే ఎమోషన్స్ వేరు, అమ్మాయి రెగ్యులర్ వర్క్లో, ఇందులో మీరు చూపించాల్సినటువంటి ఎమోషన్స్ వేరు. కైండ్ ఆఫ్ ఫ్యూజన్ అనుకోవచ్చు. ఫ్యూజన్ ఐ డోంట్ ఇస్ ద రైట్ వర్డ్. అంటే పాయింట్, ప్రతి హ్యూమన్ బీయింగ్కి యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక ఎమోషన్స్ అనేవి వేరేడ్గా ఉంటాయి. అది మీకు యాంగర్, కోపం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్ డిజైర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, రిలేషన్షిప్, ఎనీ ఆస్పెక్ట్. దాంట్లో అమ్మాయి పాన్ స్టార్గా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో సెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నేను తను తీసుకుంది క్లైమాక్స్ సంబంధించిన ఒక హారర్ ఫిల్మ్ జానర్లో ఉన్న ఎమోషన్స్ని చేయడానికి. అది తీసుకున్న దానికి రీజన్ ఒకటి, అమ్మాయి అందం. రెండోది, అమ్మాయి జిఎస్టీలో చేసినప్పుడు అమ్మాయికి ఉన్న ఇంటెలిజెన్సు, అమ్మాయికి ఉన్న ల్యాక్ ఆఫ్ కెమెరా కాన్షియస్నెస్ క్లైమాక్స్లో ఉపయోగపడతాయని నేను అనుకున్నాను. అంతకుముందు మీరు ఎప్పుడు ఒక పోర్న్ యాక్టర్స్తో వర్క్ చేయలేదు, జిఎస్టీతో స్టార్ట్ చేశారు. రెగ్యులర్ యాక్టర్స్తో చాలామంది చేశారు.
చాలా మందితో చేశారు. వాట్ డిఫరెన్స్ డిడ్ యూ ఫైండ్ బిట్వీన్ దెమ్? ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇప్పుడు రెగ్యులర్ యాక్ట్రెసెస్ నేను ఒక పర్టిక్యులర్ క్లోజ్ ఏమంటే కొంతమంది కొన్నిసార్లు ఒక హెసిటేషన్ ఫీల్ అవటం, ఒక ఇది నిజంగా అవసరమా, ఇలా కాకుండా అలా చేయొచ్చా అని ఒక చిన్న డిస్కషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అమ్మాయిలో అది ఉండదు, అంతే డిఫరెన్స్. ప్రొఫెషనలిజంలో షీ ఈజ్ యాజ్ ప్రొఫెషనల్ ఇఫ్ నాట్ మోర్. మోర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యూనిట్ 7 o'clock కాల్ షీట్ ఆమె 6:30 వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ నో టాంట్రమ్స్. అండ్ ఇప్పుడు డెజర్ట్లో పరిగెట్టే షార్ట్స్ ఉండే, ఇప్పుడు అమ్మాయికి ఉన్న మెయిన్ యాసెట్ ఈజ్ అర్ బ్యూటీ, హర్ ఫిజికల్ బ్యూటీ. కేర్ చేయకుండా దొల్లేసి అన్నీ, దట్ ఈస్ వాట్ ఐ కాల్ రెగ్యులర్ యాక్టర్స్కి ఆ ఇన్హిబిషన్స్ కొన్ని ఉండవు, ఎక్కువ ఉంటాయి, వాళ్ళు భయపడిపోతారు. సో మీరు సినిమా స్టార్ట్ చేయండి, జిఎస్టీ నుంచి చూద్దాం. జిఎస్టీ ముందు సినిమా స్టార్ట్ చేయకముందు మీకు ఒక పర్సెప్షన్ ఉండొచ్చు, ఓన్ యాక్టర్స్ అంటే ఇట్లా ఉండొచ్చు అట్లా. ఆఫ్టర్ ఆమెతో వర్క్ చేసిన తర్వాత, సెట్స్లో చూసిన తర్వాత ఏంటి డిఫరెన్స్? నాకు బిగ్గెస్ట్ షాక్ ఏమొచ్చిందంటే, నాకు అందరిలాగే నాకు కూడా పాన్ స్టార్స్ అంటే అందరూ ఫుల్ ఫనీగా ఉంటారు, డ్రింక్ చేస్తారు, లేకపోతే డ్రగ్స్ చేస్తారు, పార్టీలో ఉంటారు, అంత హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ ఆల్ ద టైమ్ అనేది నా ఫీలింగ్ పాన్ స్టార్ అంటే. ఇప్పుడు అందరూ ఎలా ఉంటారని నేను జనరలైజ్ చేయను. ఈ అమ్మాయి ఏమో మ్యాక్సిమం 8:30, 9 పడుకుంటాను. 8:30 నేను 8:30 పడుకున్నాను, మీ అమ్మాయి ఒకళ్ళు తెలిసినాను, ఎవరు తెలియదు. అండ్ షీఈస్ రీడింగ్ బుక్స్ ఆల్ ద టైమ్. అండ్ షీ డజంట్ డ్రింక్, షీ డజంట్ స్మోక్. అండ్ పొద్దున్న 5 o'clock షీ గెట్స్ అప్ అండ్ డస్ యోగా. సో అబ్సల్యూట్లీ మనకి ఉన్న ఫండమెంటల్ అండర్స్టాండింగ్ పాన్ స్టార్స్ ఎలా ఉంటారంటే దానికి ఆపోజిట్గా ఉంటుంది. సో దట్ వాస్ ఫర్ మీ బిగ్ షాక్. అండ్ వెరీ ఇంటెలిజెంట్ to talk to, very clear in thinking. So నేను పాన్ ఇండస్ట్రీలోకి వెళ్ళవచ్చు అని నేను అడిగాను. షీ సెడ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ పాన్. 18th birthday కోసం వెయిట్ చేసి 18th birthday రోజు మార్నింగ్ వెళ్ళి తన మదర్కి చెప్పినాను, ఐ వాంట్ టు బి ఇన్ పాన్ అని. మదర్ ఫుల్ కోపం వచ్చి ఏంటి అది ఇది అని అంటే, నేను చెప్తున్నాను అమ్మా, అడగట్లేదు, నేను పర్మిషన్ చెప్పాను. ఐఎమ్ అన్ అడల్ట్ అండ్ ఐ కెన్ టేక్ మై డెసిషన్. సో అప్పటితో మీకు ఉన్నటువంటి ఆ పర్సెప్షన్ అంతా కూడా మారిపోయి ఉంటుంది, థింకింగ్ హొరైజన్ అంతా కూడా మారిపోయి ఉంటుంది. సో వై మియా మాల్కో అంటే అప్పటికే మనకి సన్నీ లియోన్ని చూస్తూ ఉన్నాం. ది బ్రాట్ ఆమెను తీసుకొచ్చారు, పెద్ద స్టార్ చేశారు, మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది అమ్మాయి. మియా మాల్కోకి ఎందుకు? See, there are two elements. One is I was very adamant I wanted a white skin girl. ఓకే, ఒక కపుల్ ఎక్కడో హాలిడేకి వచ్చారు అనేది ఇందులో డైలాగ్ పోర్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది బేసిక్గా. ఇట్ ఈస్ మోస్ట్లీ దీస్ 2 people స్టోరీ ఇన్ ద డెజర్ట్. ఐ వాంటెడ్ ఎ ఫారిన్ కపుల్ ఇన్ ద స్టోరీ, అది మెయిన్ పాయింట్. ఫారిన్ కపుల్ అన్నాక వైట్ స్కిన్ అమెరికన్ అనేది. దాని తర్వాత నాకు మియా మాల్కో, బికాజ్ ఐ హ్యాడ్ ఏ కాంటాక్ట్ విత్ హర్, ఐ జస్ట్ డిసైడ్ ఫ్రమ్ జిఎస్టీ. ఇంకోటి అమ్మాయికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, దట్ యాక్షన్ ఆస్పెక్ట్, బికాజ్ షీ డస్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆ బాడీ టైప్, ఇప్పుడు ఇందులో అడార్లో మియా మాల్కో ఇండియన్ అమ్మాయి ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. ఇట్ కాంప్లిమెంటెడ్ హర్ ఫిజిక్ టు ద డెజర్ట్. చూసాను మీది మియా మాల్కో వీడియో కాల్ చేశారు. యూ పీపుల్ డిస్కస్డ్ ఎ లాట్, బోల్డ్గా మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. సో ఆ అమ్మాయి అంటే ఫస్ట్ మీరు ఆమెను అప్రోచ్ అయినప్పుడు, జిఎస్టీకి ముందే కావచ్చు, ఏంటి అంటే ఒక ఇండియన్ మూవీలో ఒక ఫీచర్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలన్నప్పుడు హౌ డిడ్ యూ కన్విన్స్ హర్? See, I don't think it's so much, because she's doing a career, she's doing acting in front of the camera all the time. And when I approached her with this story, she just kind of stuck with me on a, and she already developed a certain thing of my thinking and all that. And there's nothing to lose except to just try. Yeah. సో ఒక రెగ్యులర్ యాక్టర్కి అంటే మన ఇండియన్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఇన్హిబిషన్స్ కావచ్చు, ఒక పోర్న్ యాక్టర్కి మీ పర్సెప్షన్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? See, porn actresses, I feel they require a much bigger mental strength to start. ఎందుకంటే వాళ్ళకి ఇన్హిబిషన్స్ అనేది జీరో అయిపోతాయి. ఇప్పుడు పాన్ స్టార్కి ప్రాస్టిట్యూట్కి అయిన డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ తెలియకుండా చీకటి లేకుండా ఉంటుంది, ఎవరికి తను ఎవరికి తెలియదు. కేవలం క్లయింట్కి ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి తెలుస్తుంది ఎవరిన అమ్మాయితో ఉంటే. పాన్ స్టార్ అనేది కెమెరా ముందు వరల్డ్ని కేర్ చేయకుండా తను చేస్తుంది. సో యూ నీడ్ ట్రెమెండస్ మెంటల్ స్ట్రెంగ్త్ టు సీ త్రూ ద సోషల్ ఫ్యాబ్రిక్. ఓకే, సో అది డెవలప్ అవడానికి కుట్టి అమెరికాకు వచ్చింది కదా. అమెరికాలో కూడా ఇండియా కన్నా ఎక్కువ కన్సర్వేటివ్ పీపుల్ ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్, యూనో. సో ఐ థింక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అండ్ ద క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఇన్ ఏ పాన్ స్టార్ ఇస్ మచ్ మోర్ దెన్ ఎ నార్మల్ యాక్ట్రెస్. యా, అంటే నార్మల్ యాక్ట్రెస్ ఈజ్ నాట్ ద పాయింట్, ఎ నార్మల్ పర్సన్ ఐ వుడ్ సే. యా,
యాక్టర్స్ కూడా మీరు చెప్పినట్టు ఇన్హిబిషన్స్ చాలా ఉంటాయి. యూ కెన్ ఫీల్ మోర్ ఫ్లెక్సిబుల్ విత్ నేను జేసీ తీసినప్పుడు ఒక చిన్న ఫనీ కాదు, నాకు ఒక క్లూ ఉన్నది అనుకోండి. నేను మాట్లాడుతున్నప్పుడు నేను అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని లేకపోతే దాని గురించి మాట్లాడమని అక్కడ ముట్టుకోమని చెప్పడానికి అందరి ముందు చెప్తే ఏమనుకుంటుంది ఎలా పిలవ అని అడిగాను మేము అనుకోని. ఆ పార్ట్స్ని నేను రిఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగ నేను వాటిని చెప్పాలి అంటే హౌ డు ఐ సే దెమ్ అంటే ఆర్జీవీ జస్ట్ కాల్ దెమ్ బై దేర్ నేమ్ అంట. అంత సింపుల్ ఆన్సర్ నా లైఫ్లో ఉంది. వాటి పేర్లు వాటికి ఉన్నాయి కదా, ఆ పేర్లు రిఫర్ చేయి. అంటే కేవలం నీ బాడీలో ఉన్నాయి కాబట్టి నువ్వు వాటికి సిగ్గుపడిపోయి దానికి ఏదో ఆపాదించేసి ఇలా ఆ మాట బయటకంటే ఏదో అయిపోతుంది అనేది ఎవరి దగ్గర ఉంటుంది, మనలాగా ప్రోగ్రామ్ పీపుల్ దగ్గర ఉంటుంది. ఆమె వల్ల మీ అంటే బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి, లైక్ యూనో థాట్ ప్రాసెస్లో కానివ్వండి, ఆమెతో ట్రావెల్ చేసిన రోజు? ఐ వోంట్ సే దట్, కానీ అంటే నాకు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ టు మై నాలెడ్జ్ హూజ్ ఆన్ ది పబ్లిక్ నాలెడ్జ్లో ఉన్నాడు. డైరెక్ట్గా పాన్ చూస్తానని చెప్పి నేను ఒక్కనే ఉన్నాను నాకు తెలిసి. అవును. సో నాకు బెంట్ ఆఫ్ థింకింగ్ ఉంది, వెరీ వెల్ రెడ్. అదే అంటున్నాను, మీరే అంత బోల్డ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసాను. థియరిటికల్లీ ఐ కంప్లీట్లీ నో వాట్ షీ ఈజ్. థియరిటికల్గా తెలియటానికి దాని యొక్క ఫిజికల్ ఎంబాడిమెంట్ చూడటానికి తేడా. సో అమ్మాయి సెక్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది అని అడిగాను ఒకసారి, వై డూ యూ గెట్ ఇంటు పాన్ అంటే బికాజ్ ఐ లైక్ సెక్స్ అండి. అండ్ ఎవరికైనా సెక్స్ ఇష్టం అంటే అది బెస్ట్ ప్లేస్ పాన్ ఇండస్ట్రీ, ఎందుకంటే పాన్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం సేఫ్టీ వాళ్ళు దే ప్రాక్టీస్. ఎందుకంటే బయట వాళ్ళు అంటే అక్కడక్కడే జరుగుతుంది కాబట్టి అంత ఎవడు కేర్ చేయడు సేఫ్టీ గురించి. సో సెక్షువల్ ఎక్స్పెరిమెంటేషన్కి బెస్ట్ ప్లేసెస్ ఇన్ ద పాన్ ఇండస్ట్రీ అండ్ ఐ జస్ట్ లవ్ టు హ్యావ్ సెక్స్ అని చెప్పిన. సో ఈ షూట్ అంతా ఎప్పుడు కరోనాకు ముందు జరిగిందా తర్వాత? కొంత ముందు కొంత తర్వాత. సో ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ద వే యూ ఆర్ రిలీజింగ్ ద మూవీ, జిఎస్టీ కూడా అలాగే రిలీజ్ చేశారు. 100 రూపాయలు పెట్టారు మీ స్క్రీన్కి. 100 రూపాయలు అంటే మైలేజ్ వస్తుంది అనుకుంటే అంత అవుతుంది. ఇప్పుడు ఇది ఎవరు చేయలేదు అంతవరకు. అవును. నాకు ఫిలింకి కానీ నా సింపుల్ లాజిక్ ఏంటంటే టికెట్ థియేటర్కి వెళ్ళి మీరు 100 రూపాయలు టికెట్ కొంటున్నారు కదా, 100, 150 ఏదో whatever. మీరు చూడాలనుకుంటే మీరు 100 రూపాయలు కడతారు, చూడకూడదు అనుకుంటే 10 రూపాయలు ఫ్రీ వేసినా చూడరు. బట్ దిస్ ఈజ్ మై థింకింగ్. ఇది ఎవరు చేయలేదు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అదర్ టు సీ ఇఫ్ ఇట్ వర్క్ ఆర్ నాట్. అంటే 100 రూపాయలు ఇవ్వాలనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను పోర్న్ చూస్తాను, ఎందుకు సినిమానే చూడాలి, నేను అమ్మాయిని చూడాలి. ఇక్కడ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్లో మియామోల్కా వేరే వీడియోస్లో ఉన్నంత సెక్స్ ఉండదు అందరికీ తెలుసు. ఉండడానికి ఛాన్స్ లేదు, ఆబ్వియస్లీ. నేను కూడా చెప్తున్నాను లేదని. బట్ ఇప్పుడు సన్నీ లియోన్ సినిమా ఎందుకు చూస్తారు మీరు? సన్నీ లియోన్ ఫుల్గా బట్టలు వేసుకుని వచ్చి చూసి సినిమాలు చూస్తున్నారు కదా, అదొకటి. రెండోది సన్నీ లియోన్ అపిరెన్సెస్కి వచ్చినప్పుడు అది అంటే అప్పుడు పాన్లో చూసిన అమ్మాయి వేరే కాంటెక్స్లో ఉంటే మీకు ఒక వైకారియస్ ప్లెజర్ వస్తుంది దానివల్ల. ఇంకోటి మియామాల్ ఒక్కటే కాదు, మియామాల్కో ఉంది, అదొక డెజర్ట్ హారర్ ఫిల్మ్. మియామాల్కో ఒక్క నిమిషం మీరు పక్కన పెడితే స్టిల్ యాజ్ ఏ ఫిల్మ్ విజువల్లీ ఇట్ హోల్డ్స్, దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. దాని తర్వాత మీరు ఫోన్లోనో ఐప్యాడ్లోనో ఎక్కడో ఉంది, ఒక 100 రూపీస్ కడితే క్యూరియాసిటీగా ఏంటి ఎలా ఉందో చూద్దాం అనేది టెంప్టేషను డెఫినెట్లీ కొంతమందికి ఉంటుంది. ఆ కొంతమంది ఎంతమంది అనేది నేను చెప్పలేను, ఎవరు చెప్పలేదు. అంటే ఆ కొంతమందిని కొంచెం తగ్గిస్తే ఎక్కువ చేసుకోవచ్చు కదా అనేది. 100 రూపాయలు ఇస్తే ఐ డోంట్ బిలీవ్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. 100 రూపీసా 200 రూపీసా 50 రూపీసా అనేది పాయింట్ కాదు. సో అది వాళ్ళ మైండ్లో చూడాలనుకుంటే అనేది నేను టికెట్ ప్రైస్ అనుకున్నాను. 100 రూపీస్ అని రీచ్ అయ్యేదానికి మూవీ టికెట్ అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళడము వాళ్ళ ఫీల్ ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు థియేటర్లో కూర్చోడు విజిల్స్ ఉంటాయి, లేదంటే ఒక 10 మంది ఉంటారు, ఆ ఏసీ. ఐ డోంట్ థింక్ మియామాల్కో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే విల్ సీ ఇట్ ఇన్ గ్రూప్ ఎక్స్పీరియన్స్లో చూస్తారని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్, యూనో, ఫర్ వెదర్ యూ వాంట్ టు వాచ్ ఇట్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు నేను అసలు థియేటర్కి వెళ్తాం మానేసి 10 ఏళ్ళు అయింది. ఐ ఓన్లీ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ. నేను సిరీస్ చూస్తాను, అవి చూస్తాను. ఇప్పుడున్న రేజింగ్ క్వశ్చన్ ఏదవుతుందో, ఇప్పుడు మన థియేటర్కి వెళ్ళి సినిమా చూడటమా, సినిమా మనం ఎక్కడ పడితే అక్కడ మన దగ్గరికి రావటం అనేది పాయింట్. ఓటీటీకి థియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఫండమెంటల్గా. ఓకే, అది కన్జ్యూమర్ ఇష్టం. కన్జ్యూమర్ ఈజ్ మేకింగ్ ఎ చాయిస్ వేర్ యూ వాంట్స్ టు సీ. మ్యానుఫ్యాక్చరర్ కంటెంట్ చేస్తున్నాడు.
ఏ మీడియంలో చూస్తున్నాడు అనేది అది వేరే బిజినెస్. అది అసలు దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. సినిమా ఇండస్ట్రీ అండ్ థియేటర్స్ ఆర్ నాట్ కనెక్టెడ్. సినిమా ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంటెంట్. ఈ మూవీ జానర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ మూవీ ఏ జానర్ అయినా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా సినిమా ఓటీటీకి వెళ్తాను, విద్యా బాలన్ సినిమా ఓటీటీకి వెళ్తాను, అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ఓటీటీకి వెళ్ళింది. కానీ ఒక సెట్ ఆఫ్ సినిమా రాలి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా కావచ్చు, ఒక పెద్ద లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ మనం ఓటీటీ యూ డోంట్ నో ది ఫ్యూచర్ కదా. సి ఇప్పుడు జరిగింది కదా, 145 crore ఫిలిం 145 crores ఇచ్చి మీరు లక్ష్మీ బాంబ్ కొన్నారంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి, దట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్. అలాంటప్పుడు 2 years తర్వాత బాహుబలి 3 వస్తే అది కూడా కొనొచ్చు, హూ నోస్. అది దట్ విల్ బీ ద మార్కెట్ ట్రెండ్ అంటున్నాను. మీరు చాలామంది నాకు డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు థియేటర్ కట్టుకుంటారు, ఎందుకంటే వాంట్ సీ ఇన్ బిగ్ స్క్రీన్. అది ఇంట్లో థియేటర్ కట్టుకుని మీ కెపాసిటీ కానీ టెక్నాలజీ కానీ ఉంది. ఆడొక్కడే కూర్చుని థియేటర్ చూస్తాడు, ఇంకొకరికి అంత ఓపిక లేదు, ఆడు సెల్ ఫోన్లో చూసుకుంటున్నాడు, ఆడు అది చూస్తాడు. సో మీరు కంటెంట్ మీరు అమ్మాక కన్జ్యూమర్ దాన్ని ఏం చేస్తాడు అనేది మీకు సంబంధించిన విషయమే కాదు, ఎందుకంటే అది వాడి సెన్సిబిలిటీ. మీ సెన్సిబిలిటీ ఎలా అవుతుంది? అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ వాటిని పక్కన పెట్టేసి యూఆర్ రిలీజింగ్ బై యువర్ ఓన్. పాయింట్ ఏంటంటే మీరు సినిమా చూడటానికి ఒక సైట్కి వెళ్తారు, సైట్ కోసం సినిమా నార్కోస్ అనే సినిమా వచ్చినప్పుడు, ఒక షో వచ్చినప్పుడు సిరీస్, దాన్ని చూడటానికి నెట్ఫ్లిక్స్కి వెళ్ళింది. ఎక్కడ ఉంది అని నెట్ఫ్లిక్స్ అని చెప్పారు, నెట్ఫ్లిక్స్కి వెళ్ళింది. ఓకే, దాని తర్వాత నెట్ఫ్లిక్స్లో కొన్ని 100,000 ఉన్నాయి సినిమాలు, చాలా నేను చూశాను. క్లైమాక్స్ అనే సినిమా మీకు చూడాలనిపిస్తే అది అమెజాన్లో లేదు కనుక అది రిజిస్టర్ అవుతుందా లేదా అని నేను చెప్పలేను. అప్పుడు క్లైమాక్స్ అకౌంట్ ఎక్కడికి వెళ్తారు. సో ఆర్జీవీ వరల్డ్ అది ఓవర్ నైట్ జరగకపోవచ్చు. మై ట్రైల్ ఇస్ టు మేక్ ఇట్ స్లో. ఆర్జీవీ వరల్డ్లో నాకు నచ్చిన లాంటి సినిమాలు, నేను ఇష్టపడే లాంటి కంటెంటే వస్తుంది. వేరే వాళ్ళు తీసినా నా సెన్సిబిలిటీ నచ్చితే అది అక్కడ వస్తుంది. సో ఐ వాంట్ టు స్లోలీ మేక్ RGVworld.in యాజ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై మైండ్. అది నాకు ఇష్టమైన లాంటి మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, లాంగ్ ఫిల్మ్స్, వాట్ ఎవర్ ఫిల్మ్స్. ఇప్పుడు క్లైమాక్స్ 15-minute ఫిల్మ్ 50. ఇట్స్ ఎ మినీ మూవీ వాట్ ఐమ్ కాలింగ్. ఓకే, ఎందుకంటే మీకు డిజిటల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు గెట్ ట్రెడిషనల్ లెంగ్స్. 2 hours ఉండాలా, అలాంటిది లేకుండా. I was waiting for this 1 hour. I was waiting for this monotony to break, 2 hours 15 minutes తీయాలి సినిమా, 2.5 hours తీయాలి సినిమా, కరెక్ట్. మధ్యలో ఒక బ్రేక్ ఉండాలి, 6 పాటలు ఉండాలి. నోబడీ వాజ్ దేర్ టు బ్రేక్ ఇట్. అది ఏంటి అంటే ప్రేక్షకులను తీసుకోలేరని బ్రేక్ చేయలేదు అనుకోవచ్చు. అంటే అది అలవాటు అయిపోయింది. బేసిక్లీ ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మీకు ఆల్మోస్ట్ 3 గంటలు 3.5 గంటల సినిమాలు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ డేస్లో. అవును. దెన్ స్లోలీ దేర్ లెంగ్త్ కెప్ట్ ఆన్ గెటింగ్ రెడ్యూస్డ్. ఇంకపోతే ఇంటర్వెల్ అనేది వచ్చిన కాన్సెప్ట్, అది బిజినెస్. అది మీకు కోకోకోలా, పాప్కార్న్, క్యాంటీన్ ఇవి అమ్మటానికి, థియేటర్లో క్యాంటీన్ నడుచుకోవడానికి. ఇప్పుడు ఓటీటీలో ఏంటి, మీరు 10 ఇంటర్వెల్ ఇచ్చుకోవచ్చు కావాలంటే కన్స్యూమర్ బట్టి, లేకపోతే ఇంటర్వెల్ లేకుండా చూడవచ్చు. అది ఆడిష్టం. Eventually in free economy, every business will be targeted for the end consumer. Mediums like the theatres and manufacturers, all of them have to work only for that. ఇప్పుడు ఒక స్టేజ్లో మనకేంటి స్టేజ్ ప్లేస్ ఉండే, స్టేజ్ ప్లేస్లో థియేటర్స్ వచ్చింది, థియేటర్స్ తర్వాత మల్టీప్లేస్ వచ్చింది, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయింది. ఇన్కమింగ్ టెక్నాలజీని ఎవరు ఆపలేదు. బేసిక్ ఫండమెంటల్ పాయింట్. ఇప్పుడు నేను ఓటీటీలో నేను ఇంట్లో ఎందుకు చూస్తాను, ఐ డోంట్ వాంట్ టు సీ విత్ పీపుల్ అరౌండ్ మీ. వాళ్ళు ఏమో నాకు నచ్చని జోక్ ఎవరు నవ్వుతాడు, నాకు నచ్చిన జోకే ఆడు నవ్వుడు. ఆడి టేస్ట్ నా బుర్ర మీద ఎందుకు కొట్టడం, నా టేస్ట్ ఆడి బుర్ర మీద. ఈ మధ్యలో ఏమో మనకి అక్కడ ఎదర్ స్ట్రీట్లో ఎవరో అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టి ఉండరు, నాకు ఆ సినిమా ఈ సినిమా మొదలవుతుంది. సో ఇవన్నీ ఎందుకు? ఓకే, సో పర్సనలైజ్డ్ మూవీ అనేది, పర్సనలైజ్డ్ వాచింగ్ ఓన్లీ కెన్ వర్క్ ఎట్ హోమ్. ఇంకొకటి, ఇప్పుడు థియేటర్స్ మోనోపొలీ అయిపోయిందని, లేదంటే లైక్ ఓటీటీ కూడా వాడు అడిగినంత, లేదంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా అమ్మడం, అట్లా ఈ మోనోపొలీ నుంచి కూడా ఇది బయటికి, అంటే దాని మీద ఏమన్నా మీకు కొంచెం కోపం ఉందా? దేనికి? థియేటర్స్ దొరకకపోవడం అది నాన్ సెన్స్. అది థియేటర్స్ దొరకపోవడం, ఆ నలుగురు కంట్రోల్ చేస్తున్నారు, ఆల్ దిస్ నాన్ సెన్స్. అదే చెప్తున్నాను, థియేటర్స్ సెపరేట్ బిజినెస్, అది ఒక్కటి జనాలకు అర్థం కాదు. థియేటర్స్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద ఇండస్ట్రీ కోసం పెట్టాల. థియేటర్స్ అనేది పక్కన పెడితే, అంటే క్రియేటివిటీని, అంటే మీరు ఏదో చూపించాలనుకుంటారు, సెన్సార్ బోర్డుకి వెళ్తే అక్కడ కట్లు పడతాయి, సగం కంటెంట్ పోతుంది. దానికి కూడా ఇది ఒక సొల్యూషన్ అనుకోవచ్చా ఓటీటీ ప్లాట్ఫామ్? 100%. మీకు బేసిక్ పాయింట్ ఏంటంటే,
1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో ఏదైతే ఉన్నాయో దే మెన్షన్ మూవీ థియేటర్స్లో చేయడానికి సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పారు. వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. మీకు అదే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఆ తర్వాత వాళ్ళు వేరే యాక్ట్స్ ఏదైనా చేంజ్ చేసి, కానీ బ్రాడ్కాస్ట్ సర్వీస్లో ఎలా మీరు సెన్సార్ చేస్తారు? ఎంత చేస్తారు? ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో ఏదో చూపెడతారు, ఏదో మాట్లాడతారు, లైవ్లో వస్తూ ఉంటాయి, ఎలాగ పాసిబుల్? సో మీ ఇంత అప్పుడు టీవీ కూడా కనిపెట్టని రోజుల్లో వచ్చిన యాక్ట్ ప్రకారం మొండిగా ఫాలో అవుతున్నారు. ఏదైతే లా ఉందో అందరూ మొండిగా ఫాలో అవుతారు. ఎందుకంటే దాన్ని మార్చడానికి పెద్ద తతంగం, మళ్ళీ బిల్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేయడానికి ఆ పేషెన్స్ లేక వదిలేస్తుందండి. ఉదాహరణకి మడైలాండ్లో, బాంబేలో ఒక మడైలాండ్ బీచ్ దగ్గర కొన్ని చోట్ల షూటింగ్ ఎలా చేయరు. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ వస్తూ ఉంటుంది అక్కడ సర్వీసింగ్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడ ఫోటో తీసేసి అది పాకిస్తాన్ చేతిలో పడిపోతుందన్న దాంతో 1960లో పెట్టిన రూల్ అది. బంగ్లాదేశ్ వార్ అప్పుడు ఎప్పుడు పెట్టారు అది ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఎందుకు రాసి ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు శాటిలైట్లు వచ్చి అది వచ్చేసాడు అన్నీ వచ్చి ఆడ ఇష్టం వచ్చినట్టు మొత్తం ఆడు అక్కడి నుంచి బాంబేలో వెళ్తాను నంబర్ ప్లేట్ తీస్తుంది ఫోటో. అది అలాంటి టెక్నాలజీ వచ్చాక ఐఎన్ఎస్ విక్రాంత్ కెమెరా ఉండకూడదండి. ఇప్పుడు మనకి ప్లేన్స్లో ఒక 10 years బ్యాక్ ఏరియల్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రైవేట్ అని ఉండేది. అది కూడా అదే రీజన్. ఏరోప్లేన్ నుంచి తీసేసి ఆ ఫోటో బయటకు వెళ్తే మొత్తం హైదరాబాద్ ఎలా ఉంటుందో 8 దేశాలు తెలిసిపోతుందని వాళ్ళ ఉద్దేశం మాట. ఇప్పుడు మీరు కట్ చేస్తే సెల్ ఫోన్ ప్రతి చేతితో ఏం ఏరియల్ ఫోటోగ్రఫీ, ఏం ఫోటోగ్రఫీ, ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో అన్ని వీడియోలు ఉంటాయి అక్కడ. మీరు దేన్ని ప్రైవేట్ చేస్తారు? అగ్రీ విత్ దట్. మనకి సంబంధించి చాలా వరకు ఇట్లాంటి కెమెరాలో ప్రొహిబిషన్ అనేది ఇంపాసిబుల్ థింగ్. అది ఏది అంత సద్దాం హుస్సేన్ సీక్రెట్గా హ్యాంగ్ చేస్తూ ఉంటే ఆ వీడియో కూడా బయటకు వచ్చిందంటే ఇంకే వీడియో రాదు చెప్పండి. చాలా వరకు రూల్స్ ఉన్నాయి, బూజు పట్టిన రూల్స్. డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ ప్రైవేట్ డిన్నర్లో ఏదంటే ఆ వీడియోలు కూడా బయటకు వచ్చేసి. సో బేసిక్లీ ఆన్ ద బాటమ్ లైన్ ఈజ్ యూ కాంట్ స్టాప్ టెక్నాలజీ. ఓటీటీ వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఒక కొత్త రెవల్యూషన్ మీరు తీసుకొచ్చింది కూడా అంటే సక్సెస్ అవుతుందో లేదని ప్రయోగాత్మకం. ఇది దట్స్ హ్యావ్ టు సీ దట్ విల్ బి ది ఫ్యూచర్. ఇర్రెస్పెక్టివ్ నాది సక్సెస్ అవుతుందా, ఎంత టైం అవుతుంది, ఎన్ని సినిమాలు అవుతుంది అని నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ద ఫ్యూచర్. కరోనా లాక్డౌన్ తర్వాత ఓటీటీ వ్యూవర్షిప్ పెరిగింది. ఎనీ కైండ్ ఆఫ్ ఏ సో కాల్డ్ ఉపద్రవం ఇట్ ఆల్వేస్ డస్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే మీ దాని నుంచి వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మైండ్ షార్ప్నెస్ పెరుగుతుంది, మీ విజన్ పెరుగుతుంది, మీ మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు విపరీతంగా హెల్ప్ చేసింది కరోనా వైరస్. మీ విజన్ ఏమో ఎక్స్పాండ్ అయ్యింది, కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా భయపడుతున్నారు. అసలు షూటింగ్లు ఎట్లా చేయాలి, రిలీజ్ ఎట్లా చేసుకోవాలి, థియేటర్ లేకపోతే ఈ భయం. అది వాళ్ళు ఇప్పుడు వరీయింగ్కి థింకింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు వరీ అవుతున్నారు, నేను థింక్ చేస్తున్నాను. వరీయింగ్ అనేది మనిషిని సర్కిల్స్లో తిప్పుతుంది. ఏంటో ఏమో థియేటర్స్ తెలుస్తారో తెరవరు, వస్తే వస్తారో, అరే సుబ్బారావు నీకు తెలియదా, అది థింకింగ్ అంటే వస్తారు రారు, వస్తే ఎంతమంది వస్తారు, ఈ ఆప్షన్స్ అన్నీ మీరు తీసుకుని దాన్ని బట్టి మీరు బడ్జెట్స్ ప్లాన్ చేసి యూ షుడ్ జస్ట్ గో హెడ్ అండ్ మేక్ కంటెంట్. ఇప్పుడు ఫైనల్గా వైరస్ ఉన్నా లేకపోయినా అది ఎంత రైజ్ అయినా ఏదైనా ఏదో దాని స్టేట్ దానికి ఉంటుంది. నాకు డాక్టర్ ఫాచి అనే సీనియర్ ఎపిడమాలజిస్ట్ అమెరికాలో ఎప్పటికి ఇది అయిపోతుంది, మే ఎండ జూన్ ఎండ అని అంటే టైం లైన్ అనేది వైరస్ డిసైడ్ చేస్తుంది, మనం కాదు అన్నాడు. ఆబ్వియస్లీ. అంటే నా ఉద్దేశం నాకు ఎలా అనిపించింది, అది విధి. కరోనా వైరస్ అనేది విధి రాత మార్చడం. అది విధి అయినా బతికాం కదా, ఎన్నాళ్ళు బతికాం కదా, చేయలేదా, సైక్లోన్ రాలేదా, సునామీ రాలేదా, అన్నీ వచ్చినాయి. అది దాని పని దాన్ని చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలి. బట్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వరీ అవ్వడంలో అర్థం లేదంటారా? ఏం అర్థం లేదు. వరీ అవ్వటం జనాలకి ఇష్టం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. మరి ఏంటి ఈ మీటింగ్లు కానివ్వండి, గవర్నమెంట్ మీటింగ్ల నుంచి ఏమీ రాదండి. ఇంతవరకు నా లైఫ్లో మీటింగ్లో కూర్చుని తీసుకున్న డెసిషన్ నేనేదో చూడలేదు. వాళ్ళందరూ ఛాయలు దాగి గప్పాలు కొట్టుకుని వచ్చేస్తారు. అందరూ ఏం చెప్పేది ఆడండో, ఆడు చెప్పేది ఈడండో, అందరూ మాట్లాడతారు. ఇప్పుడు నాకు తెలిసి ఒక అంటే పేరు చెప్పట్లేదు, ఫేమస్ పీపుల్ వెళ్ళి కేసీఆర్ గారిని అడిగితే చెప్తున్నా, ఎవ్వరికి ఏం తెలుసు, నాకు కాదు, డొనాల్డ్ ట్రంప్ కాదు, నరేంద్ర మోడీ కాదు, ఎవరికీ తెలియదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నాం, అయిపోయింది. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. అది ఇప్పుడు లాక్డౌన్ 4 ఏదో జరిగింది, ఇప్పుడేమో మ్యాక్సిమం కేసులు ఉన్నాయి.
ఒక విధంగా ఏం ఆర్గ్యూ చేస్తాం, లాక్డౌన్ పెట్టిన మాలానే ఇన్ని ఉన్నాయి, లేకపోతే దీనికి 10 రేట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకో విధంగా ఆర్గ్యూ చేయాలంటే లాక్డౌన్ పెట్టినా పెట్టకపోయినా ఇన్ని ఉండేమో ఎవరికి తెలుసు, అప్పుడు ఈ 4 లాక్డౌన్ అవసరం ఏంటి అని ఇంకో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. సో ఇండస్ట్రీ, యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్, అంటే అందరూ మీరు తీసిన లాంటి సినిమాలు తీయలేకపోవచ్చు, కొంచెం పెద్ద క్రూగా అవసరం అవ్వచ్చు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పర్టికులర్ నామ్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, పర్మిషన్స్ కూడా అవసరం అవుతాయి కదా. ఏ పరిస్థితి అదే అంటున్నా, పర్మిషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్లో ఎలా తీసానని చాలామంది అడిగారు. లాక్డౌన్లో తీయద్దని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీయద్దని ఎవరు చెప్పలా, వీళ్ళు అనుకున్నారు, వీళ్ళే వెళ్ళి అడగడం, వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, హోమ్లోంచి బయటికి రావద్దు, రోడ్ల మీద రావద్దు, సోషల్ మెయింటైన్, ఇలా రకరకాల 5-6 ఇచ్చారు. అవి మెయింటైన్ చేసుకుంటే నేను సినిమా తీసాను. అవి చేస్తే సినిమా తీయలేమని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఆలోచించలేదు కూడా నాకు తెలియదు. అన్ని సినిమాలు అవ్వవు కదా సార్, అట్లా తెలియదు. అదే అంటున్నాను పాయింట్. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా రెండింటికి ఒకటే ఉంటుంది. మనుషులు ఎక్కువ ఉంటారు, కానీ మీరు మెయింటైన్ చేయాల్సిన ప్రిన్సిపల్సే కదా. మీరు 10 మంది వచ్చినా మీ కరోనా వైరస్ వస్తుంది, 100 మంది వచ్చినా వస్తుంది, 1000 మంది వచ్చినా వస్తుంది. సో నాకు తెలిసి ఫైనల్గా ఏమవుతుందంటే, మేము చెప్పేది మేము చెప్పాము, మీ చావు మీరు చావండి, ఇది ఫైనల్ రిజల్ట్. కొన్ని ఇట్లా ఫాలో అవ్వాలని మేము చెప్పాము. మాకు వచ్చిన ఎక్స్పర్ట్లు చెప్పిన దాన్ని బట్టి, మేము అనుకునే దాన్ని బట్టి ఈ ఫాలో అవ్వండి, తర్వాత మీ చావు మీరు చావండి చెప్తాం. కరోనా వైరస్ని ఒక విధిలాగా తీసుకోవాలి. విధి నుంచి నువ్వు పారిపోలేవు. మీరు విధిని నమ్ముతారా? విధి నుంచి నమ్మటం అంటే అది మన కంట్రోల్లో లేనిది. కంట్రోల్లో లేని దాన్ని నమ్మకపోవడం క్వశ్చన్ కాదు. అది దేవుడు అవ్వచ్చు, విధి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన బై డెఫినిషన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. లక్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. వైరస్ అట్ ద మూమెంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇప్పుడు ఇది కూడా మీరు స్వీడన్ మోడల్ చూస్తే లాక్డౌన్ చేయకపోయినా అంతే ఉన్నాయి, ఇటలీలో చేసిన అంతే ఉన్నాయి. మరి ఇంత కష్టపడి మీటింగ్లకు వెళ్ళడం, ఆ మీటింగ్లు నన్ను పిలవలేదని బాలకృష్ణ గారు బాధపడడం, అది నేను చూడలేదండి దాన్ని. కానీ ఎవరినన్నా ఇండస్ట్రీలో అడగండి, మీటింగ్లో ఎప్పుడు ఏమీ జరగదు. ప్రపంచ చరిత్రలో మీటింగ్లో జరిగింది అది. మీరు ఇండస్ట్రీని ఇన్ని రోజులు చూస్తున్నారు, వర్గాలు ఉన్నాయా? ఇప్పుడు వర్గాలు అనేవి మారుతూ ఉంటాయండి, కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవించలేదు. ఇండస్ట్రీ అంతా ఒకటి అంటే అంత బూస్. ఇండస్ట్రీ అంతా ఒకటే, ఎవరు ఒకటి కాదు. పాలిటీషియన్స్ అందరూ ఒకటే, ఇండస్ట్రీ అంతా ఒకటే అనుకోండి. పొద్దున్న లేస్తే పాలిటీషియన్స్ అందరూ ప్రజాసేవకు వచ్చారు కదా, ఈ పార్టీ ఆ పార్టీ అందరూ ఆడు దొంగ ఆడేదో అంటారు, ఆడేమో ఈడు దొంగ ఏదో అంటారు. అప్పుడు ఇంకా అంటే ఎవడ అబద్ధం చేద్దాం మీకు ఎలా తెలుసు? సేమ్ థింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక బాగా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి, మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఎంజాయ్ చేస్తారు అది, ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి యూనో. కానీ ఇలాంటి మీటింగుల్లో ఇండస్ట్రీ అంతా ఒక్క తాటి మీద ఉండాలి, ఇండస్ట్రీ అంతా మనంతా ఒక్కటే, మనంతా ఒకే కుటుంబం అని అది సౌండ్ బైట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. అంతా ఒకే కుటుంబం అయినప్పుడు నాగబాబు ఎలా ఎందుకంటారు, బాలకృష్ణ అలా ఎందుకంటే, ఇంకోళ్ళు ఎవరు అదే అంటే అందరూ ఫైరింగ్లు. మీరు యూట్యూబ్ వీడియోలు అంతా అందరి మీద ఫైర్ అవుతుంటారు ఫైనల్గా చూస్తే. ఎందుకంటే మనిషి నైజం, అదేం తప్పు కాదు. కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మనిషి బతకలేడు. బాలకృష్ణ గారిని పిలవలేదని ఆయన ఫీల్ అవుతున్నారు. నన్ను ఎవరు పిలిచారు, నన్ను ఎవరు పిలవలేదు, అది నాకు తెలియదు, నేను చూడలేదు, వీడియో కూడా చూడలేదు. మిమ్మల్ని కూడా పిలవలేదు, మీరే ఫీల్ అవ్వలేదు? పాయింట్ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అంటే ఆ కాంటెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ కదా, ఆ కాంటెక్స్ట్ నోబడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అండ్ ఎవ్రీబడి డస్ దేర్ వర్క్. ఇట్ ఈస్ నథింగ్, దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది నోషనల్ వర్డ్. అదేమన్నా ఇట్ ఈస్ నైదర్ లీగలీ బౌండ్, నార్ మారల్లీ బౌండ్, నార్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్. ఏదో ఒక లేబుల్ అది అంటానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. కానీ ఏదో పాయింట్లో ఒక యూనిటీ అనేది ఇప్పుడు ట్రిపుల్స్ ఏర్పాటు చేసి ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో కరోనా లాక్డౌన్ టైం, ఆ యూనిటీనే కదా, ఆ ఇండస్ట్రీనే కదా. అది గిల్ట్ ఆస్పెక్ట్లో చారిటీ ఆర్గనైజేషన్. మీరు కరోనా వైరస్ కాకపోయినా కూడా బ్లడ్ బ్యాంక్ పెడతారు, లేకపోతే ఏదో ఎయిడ్స్ చారిటీ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. అవి ఎప్పుడు చేస్తూనే ఉంటారు, అన్నిసార్లు తుఫాన్ వచ్చినప్పుడు చేస్తారు, మనీ కలెక్ట్ చేస్తారు ఇవ్వడానికి. అది దట్ ఈస్ ఎ చారిటీ ఆర్గనైజేషన్ డన్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్ ఎట్ వేరియస్ టైమ్స్. దట్ ఈజ్ నాట్, ఆ ఇచ్చిన వాళ్ళందరికీ ఎవరో పడదు, అది ఇచ్చింది కామన్ కాజ్కి ఇస్తున్నారు. కానీ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు అని. ఇప్పుడు హీరోస్ అందరూ డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరెవరు ఎంత ఇస్తున్నారు, మన అడగడం తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. యూనో మీరేమన్నా ఇచ్చారా? నేను ఎప్పుడు నా లైఫ్లో నేను చారిటీకి ఇవ్వాలి, ఈ కరోనా ఎప్పుడు ఒక్కసారి కాదు, లైఫ్ మొత్తం ఇవ్వలేదు. నేను ఉట్టి నాతో డైరెక్ట్గా పనిచేసేవాళ్ళు, డైరెక్ట్గా నాకు ముఖపరిచయం ఉన్న వాళ్ళు తప్పిస్తే నేను ఎప్పుడు చారిటీ చేయలేదు. సో ఈ చారిటీ అనేది అవుట్ ఆఫ్ గిల్టే, ఓన్లీ అవుట్ ఆఫ్ గిల్ట్.
సో ఆ guilt ఎందుకంటే నీకు చాలా సింపుల్ ప్రూఫ్ అది. వీళ్ళు ఫైనల్గా మీరు వాళ్ళు ఇచ్చే అమౌంట్ చూసి అసలు వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసు కదా, అక్కడ తెలిసిపోయింది కదా మీకు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో మీరు కౌంట్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎంత ఇస్తున్నారు మీరు వాళ్ళ ఎక్కడో తెలిసిపోదా. యా, సో మేము అదైనా ఇచ్చాం కదా సంతోషించు నువ్వు అది నేను కాదని అంటలా, నేను ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ థింకింగ్ అంటున్నాను. నెక్స్ట్ మూవీ కరోనా విషయానికి వద్దాం. ఏంటి కరోనాలో ఏం చూపించబోతుంది? కరోనా ఒక బూచి అంటే దాని ఒక హారర్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి, ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా. ట్రైలర్లో కొంచెం హారర్గా అదే చెప్తున్నా. అప్పుడు ఫ్యామిలీ అనేది బంధాలు ఉంటాయి, ఒక కన్సర్న్, ఒక లవ్ ఉంటుంది, ఫాదర్ డాటరా, మదర్ సన్, సిస్టర్ బ్రదరా. కానీ ఈ బంధాలని కరోనా వైరస్ అలాంటి ఒక ఇది వచ్చినప్పుడు ఎంతవరకు నిలబడతాయి అంటే అంటే ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఎప్పుడు కరోనా ఎప్పుడు రిలీజ్? మ్యాక్సిమం 2 weeksలో. ఏంటి పర్సెప్షన్? క్లైమాక్స్ అని టైటిల్ పెట్టండి, పర్సెప్షన్ ఏంటి? క్యారెక్టర్స్కి ఎంత అర్థం అవ్వదో ఆడియన్స్ కూడా అంత అర్థం అనే స్థితిలో ఉంటారు బికాస్ ఆఫ్ ద స్ట్రేంజ్నెస్ ఆఫ్ ఇట్. సడన్గా ఎండ్లో మీకు సడన్గా అర్థం ఇదా పాయింట్ అని. సో ఆ పాయింట్ అనే దానికి హైలైట్ చేయడానికి నేను ఏదో అతి తెలివిగా పెట్టాను టైటిల్ క్లైమాక్స్ అని. సో అనుకొని పెట్టింది కాదు అది. ఇది నిజమేనా? నిజమే. లేదంటే మియా మాల్కోన్ పెట్టారు కాబట్టి క్లైమాక్స్ అని టైటిల్ పెట్టుకున్నాను. మియా మాల్కో క్లైమాక్స్కి ఏంటి సంబంధం? దెర్ ఇస్ ఎ క్లైమాక్స్ ఇన్ ఎవ్రీ వాట్ ఇంటర్ కోర్స్. ఓ, అక్కడి నుంచి వచ్చారు, అది నాకు తట్టనే లేదు సార్. మీకు తట్టకుండా నాకు ఫస్ట్ టైం మీకు ఇలాంటి మైండ్ ఉండదో నాకేం తెలుసండి సార్. ప్రతి ఒక్కరికి నేను చాలా సాత్వికుడిని, నేను అబ్సల్యూట్లీ అలా ఆలోచించింది నేను మనిషిని. మీరు సాత్విక, అందుకని మీరు డర్టీ మైండ్ కాబట్టి మీకు వచ్చింది ఐడియా. ఓ, కరోనా వైరస్ మీద ఒట్టు అసలు ఆ థాట్ లేదు నా దగ్గర. బెటర్. యా, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఓటీటీ ప్లాట్ఫామ్ శివలాగే మంచి క్లిక్ అవ్వాలని చెప్పి, రాడికల్ మూవ్ అనేది రెవల్యూషన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ.